బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకొని, మూడో వారం నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది. అయితే కామెడీ చేసింది తక్కువ, వెటకారించింది ఎక్కువ అన్నట్లు సోనియా మాటలు ఎంతలా విరుచుకుపట్టినట్లు అయిందో ఆఖరికి నాగార్జునే చెప్తూ వచ్చేశారు. అయితే ఇదే విషయం పైన విష్ణుప్రియ కూడా ఈసారి నామినేషన్‌లో తగ్గేదే లేదు అంటూ తన రూపాన్ని చూపిస్తూ వచ్చింది. సైలెన్స్‌గా ఉంటే కుదరదు, వైలెన్స్ చూపించాల్సిందే అంటూ విష్ణుప్రియ ఇచ్చిపడేస్తూ వచ్చేసింది. ఇక సోనియా అయితే తన బుద్ధి మరోసారి చూపించుకుందని చెప్పుకోవచ్చు. నాగార్జున ఎన్ని హింట్స్ ఇచ్చినప్పటికీ తన వాటం మాత్రం ఏమాత్రం మారదని విషయం మరోసారి నామినేషన్లో నిరూపించుకుంటూ వచ్చేసింది. ఇక ప్రేరణ విషయానికి వస్తే విష్ణుప్రియని గట్టిగానే నామినేట్ చేసుకుంటూ కనిపించేసింది. ఇక మణికంఠ ఎవరిని నామినేట్ చేశారనేది పక్కన పెడితే మొత్తానికి హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవుతూ వచ్చేసారు ఈ వారం. ఏది ఏమైనా నిఖిల్ ఇకపైనైనా సోనియాతో కాకుండా మణికంఠతో కాంబినేషన్తో ఉన్నట్లు అయితే వారిద్దరూ టాప్ 2 కంటెస్టెంట్స్లో ఖచ్చితంగా ఉంటారని అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ చేయండి.